నైజాం నవాబు కోరలు బీకి రజాకార్ల పొలిమేర్లకు దరిమి లక్షల ఎకరాల భూమి పంచినదే. నన్ను గన్నన వీర తెలంగాణ ఓరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ. నేతలెందరున్న గాని కమ్యూనిస్టులే వేరు, కూల మధ్యన కలారా మా తెల్లలారా, కోకీల ఉన్నట్టు తల్లులారా. ఇకనైనా మనము గొంతెత్తకుంటే దేశం దొంగల పాలైనట్టే. అక్కలారా అరరే భారతదేశాన్ని పెట్టిండు అంగట్లా, నమ్ముకుంటే మోడీ భారత ప్రజలను ముంచిండు నట్టెట్లా. అరే ఛాయ వాళ్ళ దేశానికి లూటి వాళ్ళ నా గొప్పలెన్న చెప్పినావు మోడీ, నా గొప్పలెన్న చెప్పినావు కేడి. నీ మాటల్లో మాయముంది మోడీ, నీ చేతల్లో మోసముంది కేడి. అరే ఎవరి కులం ఎవరి మతం వాళ్ళకు ఉంటుందండి, ఎవరి సాంప్రదాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఏ కులమైనా ఏ మతమైనా ఎవరిదైనా వ్యక్తిగతమైన ఆ కులం నాకు వ్యక్తిగతం, నా మతం నా వ్యక్తిగతం. కానీ ఇంట్లో ఉన్నటువంటి కులాన్ని బయటికి తీసుకొచ్చి తగాదు పెడుతుంది కదా బీజేపీ. అంటే పైన ఆయన కూడా చాయ్ వాలే కదా, మరి మీరు చాయ్ వాలే, పెద్ద తేడా ఏముండదు సేవ చేయడానికి అంటున్నా. ఆయననేమో బోగస్ చాయ్ వాలా, నేను రియల్ గా మా నాయన గారు మా అమ్మ నేను వారసత్వంగా హోటల్ నడిపినట్టు వారు. నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఆ ఛాయ్ ఆయన ఎప్పుడు అమ్మిండో తెలియదు, ఆయన ఎప్పుడు చేసిండో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి ప్రజల్ని మభ్యపెట్టేట్టు వాళ్ళు తప్ప నిజమైనటువంటి ఛాయ్ వారా, నిజమైనటువంటి కష్టం చేసే వాళ్ళు, నిజమైనటువంటి వాళ్ళు వీళ్ళు మరుగున పడిపోతున్నారు. కాస్త ప్రచారంలో వచ్చేటటువంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అందుకే ఆయనకు నాకు చాలా తేడా. హాయ్ హలో వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను ఈరోజు మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రధానంగా ఈ సిపిఎం పార్టీకి సంబంధించిన కళాకారులు కానివ్వండి, కొన్ని సంవత్సరాలుగా అంటే సోషల్ మీడియాలో 1-2 పాటలు పాడి మేము సెలబ్రిటీలం అనుకునే హోదా నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ ఎన్నో ఏళ్లుగా, అంటే మాకు డబ్బులు కాదు, కళ కోసం కాదు, కళ ప్రజల కోసం మాత్రమే అని నమ్మి, ప్రజా కళని నమ్మి ప్రజల్లోకి వెళ్తూ ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రజాదరణ పొందుతున్నటువంటి ప్రజానాట్య మండలి కళాకారులు మన దగ్గర ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా సీనియర్ బొరుగుల ప్రభాకర్ అన్న, అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి వ్యక్తి. ఎన్నో పాటలు రాసి ప్రజా ఉద్యమాలకు అంకితం ఇచ్చి ఎక్కడ వ్యక్తిగత భేషం లేకుండా నేను ఇంత పెద్ద రచయితనని ఇన్ని పాటలు రాసినామని ఒక సమూహం లాగా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళని ఒక్కసారి ప్రజా కళాకారులని, ప్రజా కళా గళాలను పలకరిద్దాం. ముందుగా విహారీ నుంచి నమస్తే ప్రభాకర్ అన్న, లాల్ సలాం. ఇన్నేళ్ళ అంటే ఒక 25-30 వసంతాల ప్రస్థానం నడుస్తుంది మీది. అక్కడి నుంచి ఇక్కడి వరకు అట్లనే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంటే డబ్బు ఇవాళ సోషల్ మీడియా చూస్తే చాలా ఉధృతంగా వెళ్తున్నటువంటి పరిస్థితి, యూట్యూబ్లో పెట్టుకొని డబ్బులే ప్రధానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంకా గూడుకు లేని వాళ్ళ కోసం కొట్లాడతా అన్న ఆలోచన నుంచి ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ప్రధానంగా ముందు ఒక పాటతో స్టార్ట్ చేయండి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను రూపుమాపడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఐఎంగా ప్రజాతంత్ర ఉద్యమం చేస్తున్న పోరాటాలకు సంఘీభావంగా ప్రజానాట్య మండలి నిర్వహిస్తున్నటువంటి అనేక సాంస్కృతిక ఉద్యమాల్లో భాగంగా ప్రజానాట్య మండలి భువనగిరి పార్లమెంట్లో ఎండి జహాంగీర్ గారి విజయాన్ని కాంక్షిస్తూ గత 20 రోజులుగా మేము మరి చెమటోడ్చి పని చేస్తూ ఉన్నాం. ఆ రకంగా జహాంగీర్ని గెలుపు కోసమే మేము ముందుకు సాగుతూ ఉన్నాం కామ్రేడ్. ఆ రకంగా ప్రజలంతా మాకు చాలా ఆదరణ ఇస్తూ ఉన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. మరి కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ పూర్వం రావి నారాయణ రెడ్డితో మొదలు పెడితే, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో మొదలు పెడితే, ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి, అట్లాగే ఇక్కడ కందాల రంగారెడ్డి లాంటి మహానుభావులు అమరజీవుల ఆశయాలను నెరవేర్చడం కోసం మరి జహాంగీర్ గారు చేస్తున్నటువంటి అనేక పోరాటాలకు ఆయన భూమికగా ఉన్నాడు. ఆయనను గెలిపించడం కోసమే మేము పనిచేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో మొదటి ఎన్నికల్లో 1952లో రావినారాయణ రెడ్డి నెహ్రూ కంటే కూడా అత్యధికంగా ఓట్లు సాధించి ప్రపంచంలోనే
కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ప్రభావాన్ని, భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ప్రభావాన్ని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు. ఆయన గారి క్షేత్రంలో మేము పనిచేస్తున్నటువంటి సందర్భంగా మాకెంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. దానికోసం ఆ బాటలో సాగిపోతామనేసి తెలియజేస్తూ ఈ పల్లవి చరణం. రావి నారాయణుడి రాజకీయ నారుమడి, భీమిరెడ్డి నారసింహుడి భూపోరాటాల బడి, భీమిరెడ్డి నారసింహుడి రావి నారాయణుడి రాజకీయ నారుమడి, రావి నారాయణుడి రాజకీయ నారుమడి, భీమిరెడ్డి నరసింహుడి భూపోరాటాల బడి, భీమిరెడ్డి నరసింహుడి భూపోరాటాల బడి. అల్లు పెరుగని అరుణ కొండరా, వెనుదిరుగని ఎర్ర జెండరా, భువనగిరి ఎర్ర తోటరా, కమ్యూనిస్టు కంచుకోటరా, రావి నారాయణుడి రాజకీయ నారుమడి, భీమిరెడ్డి నరసింహుడి భూపోరాటాల బడి, భీమిరెడ్డి నరసింహుడి భూపోరాటాల బడి. చాగాళ్లకు తిరుగుబాటుకు మచ్చు తునక తుంగ తూర్తిరా, భీమిరెడ్డి అడుగుల్లోనా అడుగేసిన మల్లు స్ఫూర్తిరా, రావి నారాయణుడి రాజకీయ నారుమడి, భీమిరెడ్డి నరసింహుడి భూపోరాటాల బడి, భీమిరెడ్డి నరసింహుడి భూపోరాటాల బడి. అంటే ప్రధానంగా ప్రభాకర్ అన్న, అంటే మీకు సంబంధించి నాకు తెలిసిన దాంట్లో మీకు పేరు తెచ్చిన పాటలు భీమిరెడ్డి నరసింహారెడ్డి పాటలు ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి. కానీ ప్రధానంగా తెలంగాణ ఉద్యమానికి కానీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు కానీ మీరు రాసిన ఒక పల్లవి చరణం ప్రధానంగా నాకు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్. అట్లే మా విహారీ ప్రేక్షకుల కోసం నన్నుగన్న నా వీర తెలంగాణ అనే పాట ఎంతో ముద్ర వేసింది తెలంగాణ మీద మీరు రాసిన అన్ని పాటలల్లో. దాన్ని ఒకసారి మా విహారీ కోసం. తప్పకుండా. నన్ను గన్న నా వీర తెలంగాణ, నన్ను గన్న నా వీర తెలంగాణ, ఓయమ్మ ఓరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ, గన్న నా వీర తెలంగాణ, ఓయమ్మ ఓరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ. వీర యోధులను గన్న తల్లిరా, వీర మాతలకు పుట్టి నిల్లురా, ఎట్టిని దుంచిన నెత్తుటి నేలరా, నన్ను గన్న నా వీర తెలంగాణ, ఓయమ్మ ఓరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ, నన్ను గన్న నా వీర తెలంగాణ, ఓయమ్మ ఓరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ. తెలంగాణ తొలి అమర జీవి మన దొడ్డి కొమరయ్యను అందించిన భారత విప్లవ పురిటి గడ్డరా, భారత విప్లవ పురిటి గడ్డరా, భారత విప్లవ. నన్ను గన్ననా, అరే నన్ను గన్ననా వీర తెలంగాణ, ఓయమ్మ ఓరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ, నన్ను గన్ననా వీర తెలంగాణ, ఓయమ్మ ఓరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ. విష్ణూర్ దొరగుండాల గుండెలో, అరే విష్ణూర్ దొరగుండాల గుండెలు తడబుట్టించిన వీర వనితన సాకలి ఐలమ్మను గన్నదిరా, నన్ను గన్నన వీర తెలంగాణ, ఓయమ్మ ఊరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ, నన్ను గన్నన వీర తెలంగాణ, ఓయమ్మ ఊరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ. నైజాం నవాబు కోరలు బీకి రజాకార్ల పొలిమేర్లకు దరిమి లక్షల ఎకరాల భూమి పంచినదే,
నన్ను గణన వీర తెలంగాణ మా ఓరు నడిపిన పోతు గడ్డయమ్మో మాయమ్మ. అంటే నిజంగానా ఈ పాట చాలా ప్రాచుర్యంలో ఉంది అండ్ తెలంగాణ ఉద్యమానికి గట్టి ఇటు కమ్యూనిస్ట్ ఉద్యమాలకు కూడా చాలా వచ్చినట్టుంది. మిగతా తమ్ముళ్ళు నడుచుకుందాం. తమ్ముడు నీ పేరు? నా పేరు గోపి, ప్రజానాట్య మండలి, సూర్యాపేట జిల్లా కమిటీ. ఇప్పుడు ముఖ్యంగా జాంగీర్ అన్న గెలుపు కోసం కదా మీరంతా ప్రయత్నిస్తుంది, లేదా జాంగీర్ అన్న కోసం నువ్వు ఒక పాట పాడితే విందాం. సుత్తి కొడవాలి సుక్క కలారా మా చెల్లెలారా ఓటయ్యబోదాము మనసుదీరా. సిపిఐఎం జెండా కలారా మా చెల్లెలారా ఎత్తుకుందాం రండి ఊరు ఊరా. కాకోల మధ్యన ఒక్క కోకీల ఉన్నట్టు నేతలందరున్న గాని కమ్యూనిస్టులే వేరు. కాకోల మధ్యన కలారా మా చెల్లెలారా కోకీల ఉన్నట్టు తల్లులారా. సుత్తి కొడవాలి సుఖ కలారా మా చెల్లెలారా ఓటయ్యబోదాము మనసుదీరా. సిపిఐఎం జెండా కలారా మా చెల్లెలారా ఎత్తుకుందాం రండి ఊరు ఊరా. బిర్యానీ ప్యాకెట్లు పంచటోళ్ళు కాదమ్మా, ఈ రోజు సాలుదా పించటోళ్ళు కాదమ్మా. బిర్యానీ ప్యాకెట్లు పంచటోళ్ళు కాదమ్మా, ఈ రోజు సాలుదా పించటోళ్ళు కాదమ్మా. ఓటుకు 1000 నోటు ఇచ్చటోళ్ళు కాదమ్మా, గెలిచినాక ప్రజలను ముంచటోళ్ళు కాదమ్మా. భూమి పంచటోళ్ళు వాళ్ళు కలారా మా చెల్లెలారా పువ్వు పెట్టటోళ్ళు వాళ్ళు తల్లులారా. చుత్తి కొడవాలి సుక్క కలారా మా చెల్లెలారా ఓటయ్యబోదాము మనసుదీరా. సిపిఐఎం జెండా కలారా మా చెల్లెలారా ఎత్తుకుందాం రండి ఊరు ఊరా. ఎత్తుకుందాం రండి ఊరు ఊరా. ఎత్తుకుందాం రండి ఊరు ఊరా. రైట్. అట్లనే ఇక్కడ మన అక్కలు కూడా కొంతమంది ఉన్నారు, మహిళా కళాకారులు. వాళ్ళు కూడా ఏం పాడతారు, ఏమేం పాటలు పాడుతున్నారు, మరి జాంగీర్ అన్న అంటే వాళ్ళ నేత గెలుపు కోసం ఏం చేస్తారు అనేది తెలుసుకుందాం. ముందుగా అక్క మీ పేరు? నా పేరు హరిత, మాది మహబాదు. నేను ప్రజానాట్య మండలి నుంచి వచ్చా. అన్న గెలుపు కోసం, జాంగీర్ అన్న గెలుపు కోసం మన ఇంతకుముందు అన్నగారు మాట్లాడే ప్రభాకర్ అన్నారు. అంతకంటే నేను ఎక్కువేం చెప్పలేను, కానీ అన్న మన సిపిఎం నుంచి ఎర్ర జెండా నుంచి గెలవాలి అని మేము ప్రతి ఒక్కరం ఆశిస్తాను. మన దాంట్లో కూడా కమ్యూనిస్టులో కూడా ఒక గెలుపు ఉన్నది, అది మొదటి నుంచి అందరికీ గెలుపు తెలుసు. మన పార్టీ గురించి అది చెప్పనవసరం లేదు. ఇప్పుడు మన మోడీ చేసే తదంగాల గురించి ఒక చిన్న పల్లవి. అక్కలారా మన భారతదేశం పెట్టిండు అంగట్లా, నమ్ముకుంటే మోడీ భారత ప్రజలను ముంచిండు నట్టెట్లా. అక్కలారా మన భారతదేశం పెట్టిండు అంగట్లా, నమ్ముకుంటే మోడీ భారత ప్రజలను ముంచిండు నట్టెట్లా. అక్కలారా మన భారతదేశం పెట్టిండు అంగట్లా, నమ్ముకుంటే మోడీ భారత ప్రజలను ముంచిండు నట్టెట్లా. అక్కలారా మన భారతదేశం పెట్టిండు అంగట్లా, నమ్ముకుంటే మోడీ భారత ప్రజలను ముంచిండు నట్టెట్లా. దేశభక్తి అంటూ నరేంద్ర మోడీ అంటూ దేశ సంపదకు తెచ్చిండు దాడి, దేశ సంపదకు తెచ్చిండు దాడి, దేశ సంపదకు తెచ్చిండు దాడి. కార్పొరేట్లతో దోస్తనం చేసిండు, బంగారు బాతును పెడుతుండు కోసి, బంగారు బాతును పెడుతుండు కోసి, బంగారు బాతును పెడుతుండు కోసి. ఇకనైనా మనము గొంతెత్తకుంటే దేశం దొంగల పాలైనట్టే. అక్కలారా అరరే అక్కలారా మన భారతదేశాన్ని పెట్టిండు అంగట్లా, నమ్ముకుంటే మోడీ భారత ప్రజలను ముంచిండు నట్టెట్లా. అక్కలారా మన భారతదేశం పెట్టిండు అంగట్లా, నమ్ముకుంటే మోడీ భారత ప్రజలను
ముంచెండు నట్టెట్లా నమ్ముకుంటే మోడీ భారత ప్రజలను ముంచెండు నట్టెట్లా నమ్ముకుంటే మోడీ భారత ప్రజలను ముంచెండు నట్టెట్లా. అది చూస్తున్నారు కదా, ఇట్లా పాటల ప్రవాహం నడుస్తుంది. తమ్ముడు నువ్వు ముఖ్యంగా నీ పేరు? నా పేరు నరసింహన్. ఓకే. యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు, ప్రజానాట్య మండలి. యా, నువ్వేం పాడుతున్నావు ఇప్పుడు? నేను నరేంద్ర మోడీ గురించి పాడు. చేస్తున్నటువంటి వ్యతిరేకంగా మూత పెట్టి దేశమంతా మూత పెట్టి దేశమంతా మూత పెట్టి గొప్పలెన్న చెప్పినావు మోడీ, గొప్పలెన్న చెప్పినావు మోడీ. నీ మాటల్లో మాయ ఉంది మోడీ, నీ చేతల్లో మోసముంది కేడి. నీ మాటల్లో మాయ ఉంది మోడీ, నీ చేతల్లో కేడముంది మోడీ. నీ మాటల్లో మాయ ఉంది మోడీ, నీ చేతల్లో మోసముంది కేడి. నీ మాటల్లో మాయ ఉంది మోడీ, నీ చేతల్లో మోసముంది కేడి. ఏ ఛాయ వాళ్ళ దేశానికి లూటి వాళ్ళ, అరే ఛాయ వాళ్ళ దేశానికి లూటి వాళ్ళ. గొప్పలెన్న చెప్పినావు మోడీ, గొప్పలెన్న చెప్పినావు కేడి. నీ మాటల్లో మాయ ఉంది మోడీ, నీ చేతల్లో మోసముంది కేడి. నీ మాటల్లో మాయ ఉంది మోడీ, నీ చేతల్లో మోసముంది కేడి. ఆర్ఎస్ఎస్ కన్న బిడ్డ, కార్పొరేట్ ముద్దు బిడ్డ, కపటా పలుకుల్లోన ఆరితేలినట్టు బిడ్డ. ఆర్ఎస్ఎస్ కన్న బిడ్డ, కార్పొరేట్ ముద్దు బిడ్డ, కపటా పలుకుల్లోన ఆరితేలినట్టు బిడ్డ. బిడ్డ గొప్పలెన్న చెప్పినావు మోడీ, గొప్పలెన్న చెప్పినావు కేడి. నీ మాటల్లో మాయ ఉంది మోడీ, నీ చేతల్లో మోసముంది కేడి. నీ మాటల్లో మాయ ఉంది మోడీ, నీ చేతల్లో మోసముంది కేడి. ఢిల్లీలో రైతులను చిత్రహింస పెట్టినావు, అడగబోతే మా పైన లాఠీలే జులిపినావు. అరే ఢిల్లీలో రైతులను చిత్రహింస పెట్టినావు, అడగబోతే మా పైన లాఠీలే జులిపినావు. నావు గొప్పలెన్న చెప్పినావు మోడీ, గొప్పలెన్న చెప్పినావు కేడి. నీ మాటల్లో మాయ ఉంది మోడీ, నీ చేతల్లో మోసముంది కేడి. ఏ ఛాయ వాళ్ళ దేశానికి లూటి వాళ్ళ, అరే ఛాయ వాళ్ళ దేశానికి లూటి వాళ్ళ. వాళ్ళ గొప్పలెన్న చెప్పినావు మోడీ, గొప్పలెన్న చెప్పినావు కేడి. నీ మాటల్లో మాయ ఉంది మోడీ, నీ చేతల్లో మోసముంది కేడి. అదే మిత్రులారా, చూసిరు కదా, ప్రజా కళాకారులు కళల కోసమేనని, వాళ్ళ నమ్ముకున్న కమిట్మెంట్ కోసమని, వాళ్ళ నాయకుని కోసమని స్వచ్ఛందంగా, ఏదో డబ్బులకు పైసలకు వచ్చిన కళాకారులు కాదు వీళ్ళు. కళ కోసం, కళ కాసుల కోసం కాదని, వాళ్ళ ప్రజానాయకుడిని, ప్రజా కళల్ని, ప్రజాస్వామ్యాన్ని బతికిస్తామంటూ వచ్చి ప్రజా పాటలు స్వచ్ఛందంగా వాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి జాంగీర్ బాయ్ని మన విహారీ కలవబోతుంది. అంతకుముందుగా కళాకారుల పాటలు విన్నారు. మళ్ళీ అన్నతో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ విహారీ న్యూస్. వీళ్ళని చాలా విషయాలు మాట్లాడారు. మొదటిది ఏంటంటే, భువనగిరి పార్లమెంటుకు ఇప్పటికీ 3 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఇది 4వ ఎన్నిక. ఈ 3 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది ఈ ప్రాంతం నుండి. 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గెలిచారు. 2019లో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గెలిచారు. ఇద్దరు అనంతములు గెలిచారు. 2014లో బూరు నరసయ్య గారు గెలిచారు. ఈ 15 సంవత్సరాల కాలంలో ఒక ప్రశ్న ఏమిటంటే, మన గ్రామానికి ఎన్నిసార్లు వచ్చారు? వెంకరెడ్డి గారు కానీ నరసయ్య గారు వచ్చారమ్మా? ఎవరన్నా ఎప్పుడన్నా వచ్చారా? ఎన్నడూ రాలే కదా. 15 ఏళ్ళ నుంచి మన ఊరికి వచ్చి తీరిక దొరకలేదు వాళ్ళకు. మరి ఏం పని చేశారు? మీ నిధులు ఎక్కడ పోయినాయి? కొన్ని మా ప్రాంత సమస్యల కోసం ఏనాడైనా మాట్లాడారా? నా బునాది కాని కాళ్ళ కోసం మాట్లాడినవా? లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మూసి కాలుష్యం గురించి మాట్లాడినవా?
లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కోసం మాట్లాడినవా? ఏ అంశం కోసం మాట్లాడారు మీరు పార్లమెంటులో? ఏనాడైనా మాట్లాడంగా విన్నారా ఎప్పుడైనా? అందుకే ప్రజా సమస్యలపై వాళ్ళు మాట్లాడడంలో వాళ్ళు వైఫల్యం చెందారు 15 సంవత్సరాల కాలంలో. బూర నర్సయ్య గారు కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదని చెప్తా ఉన్నాను నేను. ఇక రెండో విషయం ఏంటంటే, సహజంగా ఎన్నికలంటే రాజకీయాలు మాట్లాడుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఎన్నికల్లో ఎవరు అధికారం ఉన్నారు? మొన్నటి వరకు 10 సంవత్సరాలు బీజేపీ అధికారం ఉన్నది. మొన్న 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం ఉండి ప్రజలకు చాలా పనులు చేస్తానని చెప్పి పనులు చేయక ప్రజలందరిలో విరక్తి వచ్చి టీఆర్ఎస్ని ఓడించారు, ఇంటికి పంపించేశారు. ఇప్పుడు బీజేపీ ఆయన కూడా ఈ 10 ఏళ్ళు అయిన ఆయన కూడా వచ్చి ఆయన ప్రజలకు సంబంధించినట్టు పనులు ఏం చేయకుండా ప్రజల మీద అనేక భారాలు వేస్తున్నాడు. ఏం భారాలు వేస్తున్నాడు? నువ్వు మంచి చేయకపోతే కానీ చెడు చేయొద్దు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఒక్కసారి నేను ధరల లిస్టు చదువుతాను, చాలా దుర్మార్గంగా ధరలు పెంచాడు. మనం అనేది ఏంటంటే, అరే నాకు నువ్వు పావులో పరకు ఏకపోతే కానీ గ్యాస్ ధర పెంచిండుగా. 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధరని 1100 చేస్తేవి. ఎంత అన్యాయం! 2 3 పెరిగాయి. ఎందుకు చేసినావు నువ్వు? సమాధానం లేదు. డీజిల్ ధర పెంచి, పెట్రోల్ ధర పెంచి, ఉప్పు ధర పెంచి, పప్పు ధర పెంచి, గ్యాస్ నూనె పెంచి, ప్రతి వస్తువు ధర పెంచింది కదా బీజేపీ దుర్మార్గమైనటువంటి పరిపాలన. మరి ప్రజలు అడగలనకూడదా? ఏం అడుగుతుందని చెప్తున్నాను. అందుకే ఇది ధరలు పెంచినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇదే కాదు, ప్రజల మధ్యన కులాల పేరుతో మతాల పేరుతో తగాదాలు పెట్టింది బీజేపీ. అరే ఎవరి కులం ఎవరి మతం వాళ్ళకు ఉంటుందండి, ఎవరి సాంప్రదాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఏ కులమైనా ఏ మతమైనా ఎవరిదైనా వ్యక్తిగతమైన ఆ కులం నాకు వ్యక్తిగతం, నా మతం నా వ్యక్తిగతం. కానీ ఇంట్లో ఉన్నటువంటి కులాన్ని బయటికి తీసుకొచ్చి తగాదు పెడుతుంది కదా బీజేపీ. మరి అలాంటప్పుడు బీజేపీ విషయంలో మనం సీరియస్గా ఆలోచన చేయాలి కదా. ఈ దేశానికి పెద్ద అరిష్టంగా మారిందిగా బీజేపీ. అందుకే దాన్ని ఎంత తొందరగా ఓడిస్తే అంత మంచిదనేది ప్రజల్లో అభిప్రాయం వస్తుంది. ఇక రెండో విషయం, నిలబడ్డ వ్యక్తుల గురించి ప్రధాక అయినా మాట్లాడాడు. ఎక్కడి నుంచి వచ్చిరండి వ్యక్తులు? ఎవరాళ్ళు? ఏ ప్రజా ఉద్యమాలు చేశారు? ఏ ప్రజల కోసం పనిచేసారు? ఏ ప్రజల కోసం లాఠీ దెబ్బలు తిన్నావు? ఏ ప్రజల కోసం జైలు జీవితాన్ని అనుభవించినావు? ఏ ప్రజల కోసం నువ్వు కనీసం దరఖాస్తు చేసినావా, ధర్నా పెట్టినావా, లొల్లి పెట్టినావా? ఏమి లేదు. ఉట్టిగా ఎన్నికలు వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన చూడండి, అమెరికా నుంచి డైరెక్ట్ వచ్చిండు, పైసలు సంతులు పట్టుకొని వచ్చి ప్రజలు నిలబడుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం ఏమైనా కనబడుతుందా మీకు ఊర్లలో? కాంగ్రెస్ ప్రచారం లేదు, బీఆర్ఎస్ ఉంది లేదు, బీజేపీ ఉంది లేదు, ఏ ఊర్లో కూడా తిరుగుతలేరు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కమిషన్లు తిరగండి రిటర్న్ తిరుగుతారు, 3-4 రోజుల్లో మార్చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఏం మారుస్తారా అంటే పైసలతో మారుస్తాం మేము. అంటే డబ్బులుంటే రాజకీయాలు చేయొచ్చు, అంటే డబ్బులుంటే ఏదైనా చేయొచ్చా? అంటే డబ్బు ఉన్నది రాజ్యమా? డబ్బు ఉన్నది అధికారమా? అంటే పేదవాడు రాజకీయాలు చేయకూడదా? పేదవాడు అధికారులకు రాకూడదా? మరి డబ్బున్నోడు కూడా డబ్బులోనికి ఓటేసి, పేదవాడు కూడా డబ్బులోనికి ఓటేసి, ఇది ఎక్కడ అన్యాయం ఇది? మరి పడుకుని పైసలు ఇస్తే ఎంత ఇస్తున్నారు? మా అంటే 500 ఇస్తారు, 1000 ఇస్తారు, 2000 ఇస్తారు. నేను అనగంటే 1 కోటి రూపాయలు ఏమని చెప్పాను ఇంటికి మా వాడని వస్తే, అరే మాకు ఇంటికి 1 కోటి ఇరా, నీకే ఓటేస్తాను చెప్పు. ఇస్తాడాడు? ఇంటికి 1 కోటి ఇస్తాడు? అమ్మ ఇయ్యాడుగా. అరే 500-1000 రూపాయలు ఇస్తే మమ్మల్ని ఆగం చేస్తేవి, 5 ఏళ్ల కాలం వాళ్ళకి కనబడకుండా పోతేవి. అందుకే డబ్బు రాజకీయాలు చేసి, మందు రాజకీయాలు చేసి, కులం రాజకీయాలు చేసి, మతం రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళ విషయంలో మనం చాలా సీరియస్గా ఉండాలా ఉండొద్దా? బూర్నర్సయ్య గారు గవర్నర్ల మీటింగ్ పెట్టి, ఓ కుల పెద్ద మనుషులారా మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని మాట్లాడితే, నా గీత కార్మికులు ఏమన్నారో తెలుసా? ఏం మొహం పెట్టి మాట్లాడుతున్నావే నువ్వు? ఏ గవర్నర్ల కోసం నువ్వు పోరాడినావు? 5 ఏళ్లలో ఎన్నడైనా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినావా మా గవర్నర్ల కోసం? ఏనాడైనా నా గీత కార్మికుడు తాటి చెత్తం పడితే ఎప్పుడన్నా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినవా? ఏనాడైనా గీత కార్మికుల సౌభాగ్యం కోసం, ఒక ఎక్స్గ్రేషన్ కోసం మాట్లాడినవా? ఏనాడైనా ప్రజా సమస్యల కోసం నువ్వు మాట్లాడినవా? నువ్వు ఎట్ట ఓటు అడుగుతున్నావు అని ప్రజలు అడుగుతున్నారా, అడగట్లేదా? అందుకే మనం గమనించాల్సింది ఏంటంటే, ఎన్నికలు రాగానే కుల వ్యాధికి వస్తుంది, ఎన్నికలు రాగానే మతాల వ్యాధికి వస్తుంది, ఎన్నికలు రాగానే పైసలు ఇస్తాం, ప్రజల అమాయకులు వాళ్ళ ముఖాన పైసలు కొడితే అయిపోయాయి. అరే మేము కమ్యూనిస్టులం అండి, ప్రజల కోసం పోరాడుతున్నాం, మా జీవితం అంతా ప్రజా ఉద్యమాల్లో ఖర్చు పెట్టాము. ఆనాడు వెట్టి చాకరీ వ్యతిరేకంగా పోరాడినామో పోరాడలేదా? ఎవరు పోరాడారు? పేదలకు భూములు పంచింది కమ్యూనిస్ట్ పార్టీ కాదా?
కూలీ రేటు పెంచింది కమ్యూనిస్ట్ పార్టీ కాదా? ఈనాడు గ్రామ పంచాయతీ వర్కర్ని అడగండి, 8,000 రూపాయల జీతం వస్తుందండి. ఎవరి కష్టం వల్ల వస్తుంది? దాని వెనకాల సంఘం యొక్క కృషి ఉంది, దాని వెనకాల కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కృషి ఉన్నది. ఈనాడు ఆశా వర్కర్ని అడగండి, అంగన్వాడీ వర్కర్ని అడగండి, గౌరవప్రదమైనటువంటి వేతనాలు వస్తున్నట్టు ఎవరి వల్ల వస్తుంది? ఎవరి కష్టం వల్ల వస్తుంది? కమ్యూనిస్ట్ పార్టీకి పోరాటమా కాదా? ఈనాడు హమాలీలు చూడండి, బిల్డింగ్ వర్కర్స్ చూడండి, మధ్యాహ్న భోజన కార్మికులు చూడండి, మొత్తం సమస్త కార్మికుల సమస్యల కోసం పోరాడుతుంది ఎవరు? కమ్యూనిస్టులా కాదా? కేసులు అనుభవిస్తాం, జైలుకు పోతాం, రకరకాల కష్టాలు పడతాం. ఏమంటే కమిషన్ దగ్గర పైసలు లేవు కదా, ఎట గెలుస్తారు? ఇదేనా మరి వచ్చుట? కమిషన్ మంచోళ్ళు, బుద్ధిగల్లోళ్ళు పోరాడతారు, కష్టపడతారు, అన్ని బాగానే ఉన్నాయి కానీ, అంటే అన్ని బాగున్నాయి కానీ పైసలు లేకుంటే ఓడిస్తారా? ఇట్ అనుకుంటే మరి ఎవరు రాజకీయాలు చేయాలి? మరి ఈ రాజకీయాలు చేసినట్టే వానికమ్మ చెబుతాం రాజ్యాన్ని. ఏనాడైనా కోటీశ్వరుడిని గెలిపిస్తే పేదల కోసం మాట్లాడతాడండి. ఎవరు గెలిపిస్తే వాళ్ళ కోసం మాట్లాడతాడు. ఈనాడు పార్లమెంట్లో 370 మంది శతకోటీశ్వరుడు ఉన్నారండి ఎంపీలుగా. కోటాను కోటీశ్వరుడు ఉన్నారు. ఆ కోట్ల పడగలెత్తినోనికి ఎవరు నీ బాధ తెలుస్తుందా? అందుకే పేదల నుంచి కష్టపడి పోరాడినటువంటి వాడు ఎంపీ అయితే సమస్యల కోసం మాట్లాడతాడు, పేదల కష్టం కోసం మాట్లాడతాడు, నా కూలీల కోసం మాట్లాడతాడు, రైతుల కోసం మాట్లాడతాడు. ఇదే కాదు, పార్లమెంట్లో ఇంకా ఎవరున్నారో తెలుసా? చాలా దుర్మార్గం ఏంటంటే 306 మంది పార్లమెంటు ఎంపీల మీద కేసులున్నాయి. ఎంపీల మీద కేసులున్నాయి. ఎలాంటి కేసులు తెలుసా? మహిళల్ని వేధించిన కేసులు, మర్డర్ కేసులు, కుల వివక్షత కేసులు, అన్యాయంగా ప్రజల్ని వేధించిన కేసులు ఉన్నోడు పోయి పార్లమెంట్లో కూర్చుంటున్నాడు. మరి ఆలోచన చేయాలన్నా ఆలోచన చేయకూడదా? అందుకే నా విజ్ఞప్తి ఏమిటంటే, ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలి? ప్రజల్లో పోరాడేవాడిని గెలిపించాలనా? చవటల్ని, దద్దమ్మల్ని, సన్యాసుల్ని వాళ్ళందరినీ పార్లమెంట్ పంపిద్దామా? అందుకే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు నా విజ్ఞప్తి ఏమిటంటే, నేను గెలిస్తే ప్రజల్లో ఉండేవాడిని, వాళ్ళు గెలిచేటి ఉంటారండి, ఢిల్లీలో ఉంటారు. వాళ్ళు ఢిల్లీ పోతావా నువ్వు? మనం పోగలుగుతావా? ఇప్పుడు మా కిష్టయ్య గారు కానీ, మా వెంకరెడ్డి గారు కానీ, అక్కడికి ఈ పని ఉంది రా అంటే ఉరికొస్తే నేను ఇక్కడ కూర్చుంటా, మాట్లాడతా. మాది ఎక్కడనో కాదు, రావణపేట మండలం మున్పంపులే మాది, పక్కబడలమే కదా. వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఎవరాళ్ళు? అందుకే మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడినటువంటి వాళ్ళని గెలిపించాలనా? కేవలం రాజకీయాల కోసం పోటీ చేస్తున్న వాళ్ళని గెలిపించాలనా? అందుకే ప్రజలారా దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మహామౌలు యోధాని యోధులు అమరజీవి పైళ్ళ మల్లారెడ్డి గారు, కామెడి రామచంద్రారెడ్డి గారు, యోధాని యోధుల చరిత్ర ఉన్నటువంటి గ్రామం సుంక్షాల గ్రామం. అందుకే నా గుర్తు సొత్తీకుడు నక్షత్రం గుర్తు. ఈ గుర్తు 100 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి గుర్తు. ఈ గుర్తు అనేక పోరాటాలు చేసినటువంటి గుర్తు. మా అమ్మ చాకలి ఐలమ్మ పట్టినటువంటి గుర్తు సొత్తీకుడు నక్షత్రం గుర్తు. మా అన్న దొడ్డి కొమ్మరే పట్టినటువంటి గుర్తు కదా సొత్తీకుడు నక్షత్రం గుర్తు. కామెడి పైళ్ళ మల్లారెడ్డి గారి గుర్తు కదా, కామెడి రామచంద్రారెడ్డి గారి గుర్తు కదా, కామెడి అమరజీవి చర్కా జగన్నాథం గారు పట్టినటువంటి గుర్తు కదా సొత్తీకుడు నక్షత్రం గుర్తు. కామెడి వేముల మహేందర్ అన్న ప్రజా ఉద్యమ నాయకుడు పట్టినటువంటి గుర్తు కదా. ఇలాంటి మహత్తరమైనటువంటి గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను. దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల పెద్ద ముసులు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఒకసారి కూర్చోండి, ఇక్కడ కూర్చొని మాట్లాడండి. ఎవరిని గెలిపిద్దాం ఎన్నికల్లో, ఎవరైతే న్యాయం చేయగలుగుతారు, ఎవరైతే పోరాడగలుగుతారు అనే విషయాన్ని ఆలోచన చేసి నా గుర్తు సొత్తికూడలపై మీరందరూ కూడా ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ ఒక్కసారి మీరందరూ కూడా నాతో గొంతు కలిపి మాట్లాడండి. మన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే, మన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే. ఓడించండి ఎన్నికల్లో రంగులు మార్చే రాజకీయ ఊసలు వెళ్ళి రాజకీయ నాయకులను ఓడించండి. కలిసి ఉంటున్నటువంటి అన్నదమ్ముల మధ్యన కులాల పేరుతో మతాల పేరుతో తగాద పెడుతున్నటువంటి మతోన్మాదులను మన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే. ధన్యవాదాలు. హాయ్ హలో వెల్కమ్ టు విహారీ న్యూస్. ఈరోజు ప్రధానంగా భువనగిరి పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పెద్ద పార్లమెంట్ నుంచి సిపిఎం పార్టీ ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజా సేవలకై ప్రజా ఉద్యమాల్లో ప్రజా సమస్యల మీద నిత్యం కొట్లాడే జాంగీర్ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. లాల్ సలాం. ప్రధానంగా ఇవాళ డబ్బు ఉంటేనే అంటే ఓటర్లు కూడా మాకేమి ఇస్తారు, మాకు ఎంత ఇస్తారు, మా ఓట్లు మా ఇంట్లో ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి,
అనే రోజులల్లో డబ్బులు లేకుండా ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఎట్లా మీరు ముందడుగేద్దామని ధైర్యం చేస్తున్నారు? మొదటిది మేము కమ్యూనిస్టులం, నిరంతరం ప్రజల్లో ఉండేటటువంటి వాళ్ళం, ప్రజా సమస్యలపై ఉద్యమించినటువంటి వాళ్ళం, ప్రజల్లో జీవించేటటువంటి వాళ్ళం. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు డబ్బు రాజకీయాల్ని ఓడించాల్సిందని నేను కోరుతున్నాను. వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేవు, నా పార్టీ దగ్గర డబ్బులు లేవు. ప్రజల్లో చాలా ప్లేన్గా ఎన్నికల్లో వెళ్తూ ఉన్నాం. ఇప్పటివరకు ప్రచారంలో ముందు భాగాన ఉన్నాం, అన్ని కార్యక్రమాల్లో ముందు భాగాన ఉన్నాం. ప్రజలే విరాళాలు ఇచ్చి మా ఈ ఎన్నికల్లో నాకు తోడ్పాటు అందిస్తున్నారు. ఓకే, నా నామినేషన్ ఫీజుతో సహా ప్రచార ఖర్చులన్నీ కూడా ప్రజలు ఇస్తున్నారు. అది గ్రామ పంచాయతీ వర్కర్లు ఇస్తున్నారు, కాయకష్టం చేసుకునే వాళ్ళు ఇస్తున్నారు, రైతులు ఇస్తున్నారు. నేను అనేది ఏంటంటే డబ్బే సర్వస్వం అనుకుంటే డబ్బున్న వాడి చేతికి రాజ్యం అప్పచెప్పే పరిస్థితి వస్తే ఎట్లా? అంటే ప్రధానంగా అంటే చాయ్ వాలా అనే సోషల్ మీడియాలో మీ మీద నిన్న మొన్నటి నుంచి ఈ చాయ్ వాలా అని ఊరు వాళ్ళే సొంతంగా పైసలు వేసుకొని నామినేషన్ కూడా డబ్బులు ఇచ్చిరనే పరిస్థితి వినబడుతుంది. అంటే పైన ఆయన కూడా చాయ్ వాలే కదా, మరి మీరు చాయ్ వాలే, పెద్ద తేడా ఏమున్నది సేవ చేయడానికి అంటున్నా? ఆయననే బోగస్ చాయ్ వాలా. ఓకే, నేను రియల్గా మా నాయనగారు, మా అమ్మ, నేను వారసత్వంగా హోటల్ నడిపినట్టు వాళ్ళం. ఓ చిన్న గుడిసె హోటల్ పెట్టుకొని ఓకే, హోటల్ నడిపి 97 సంవత్సరం వరకు నేను హోటల్ నడిపాను. 97లో నేను రామన్నపేటకు షిఫ్ట్ అయిన తర్వాత ఆర్గనైజేషన్ రీత్యా అప్పుడు హోటల్ బంద్ చేశాం. కాబట్టి చిన్నప్పటి నుంచి హోటల్లో జీవనము, హోటలే జీవనాధారం. అందుకే నిజంగా అత్యంత కాయకష్టం చేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ హోటల్ చిరు వ్యాపారం చేసుకుంటూ వచ్చిన వాళ్ళం. నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఆ ఛాయ్ ఆయన ఎప్పుడు అమ్మిండో తెలియదు, ఆయన ఎప్పుడు చేసిండో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి ప్రజల్ని మభ్యపెట్టేట్టు వాళ్ళు తప్ప నిజమైనటువంటి ఛాయ్ వారా, నిజమైనటువంటి కష్టం చేసేవాళ్ళు, నిజమైనటువంటి వాళ్ళు వీళ్ళు మరుగున పడిపోతున్నారు. కాస్త ప్రచారంలో వచ్చేటటువంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అందుకే ఆయనకు నాకు చాలా తేడా ఉంది. ఎందుకు కమ్యూనిస్టులకు ఎక్కడ జత కట్టినా కుంటుపడే ఒక అంటే మన మునుగోడు ఉప ఎన్నికున్నది, కేసీఆర్ తోటి జత కట్టిండ్రు. మళ్ళీ అది అయిపోగానే మిమ్మల్ని అవతల దూసేసి అంతకుముందే సీట్లు ఇస్తాం ఇవి ఇస్తామని ప్రలోభ పెట్టి అంటే ఎక్కడ సఖ్యత కుదరట్లేదు? ఏం లేదు, మేము మునుగోడు ఎన్నికల్లో మేము ఒక రాజకీయ కర్తవ్యం కోసం మాత్రమే మేము మద్దతు ఇచ్చాం. ఆ రాజకీయ కర్తవ్యం ఏంటంటే బీజేపీ ఎన్నికల్లో గెలవకూడదు అనేది. అది దేశవ్యాప్తంగా మాకున్నటువంటి పార్టీ విధానం. ఎందుకంటే బీజేపీ అత్యంత భయంకరమైనటువంటి పార్టీ. ఈ దేశంలో లౌకిక వ్యవస్థను, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని, ఒక మంచి వాతావరణాన్ని చెడగొడుతున్నటువంటి పార్టీ ఉన్నది. కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి సిద్ధాంతం ముందుకు వస్తుంది. కాబట్టి దీన్ని ఓడించాలనేది. అందుకే కేసీఆర్ మీద ప్రేమతో ఏదో మేము మద్దతు ఇచ్చిన వాళ్ళం కాదు, మేము ఆ రాజకీయ కర్తవ్యంతో మద్దతు ఇచ్చిన వాళ్ళం. ఇప్పుడు కూడా మేము అంటున్నాం, ఈ స్థానంలో మేము సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది భువనగిరి. మిగతా 16 చోట్ల ఎవరైతే లౌకిక శక్తులు బీజేపీని ఓడిస్తారో వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నాం. ఆ రకంగా సిపిఎం ఒక సెక్యులర్ పార్టీగా మేము ముందు. దేశంలో కూటమిలో భాగంగా ఉన్నారు కదా, అదే లౌకిక శక్తుల్లో మీరు కూడా ఇప్పుడు మిగతా కాంగ్రెస్ తోటి పోల్చుకున్నప్పుడు ఇవాళ పర్టికులర్గా తెలంగాణలో కానీ దేశంలో కానీ సిపిఎం శక్తి ఎంత అనుకుంటున్నారు మీరు? సిపిఎం ఒక బలీయమైనటువంటి శక్తి. ఎందుకు అంటున్నామంటే సిపిఎం పార్టీ అనేది, కమ్యూనిస్టులు అనేటువంటిది ఈ ప్రాంతంలో జరపని ప్రజా ఉద్యమాలు లేవు. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుంటే ఏ సమస్య లేదు. అందుకే సిపిఎం అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రతి వ్యక్తి తెలుసు, ఇంటికి తెలుసు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తెలుసు, చెట్టుకు తెలుసు, పుట్టకి తెలుసు. కాబట్టి విస్తృతమైనటువంటి ఆర్గనైజేషన్ సిపిఎం. అంత విస్తృతమైన అంటే వాస్తవంగా కూడా ఇన్ని ప్రజా పోరాటాలు ఉన్నాయి. సాయుధ పోరాటం నుంచి మొన్నటి ముదిగొండ నిన్నటి వరకు కూడా చాలా ప్రజా పోరాటాల్లో ఎటు తిరిగినా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు కమ్యూనిస్టులు లేరు అని చూస్తారు వాస్తవం. కానీ అది ఓటు దగ్గరకు వచ్చినప్పుడు ఇవాళ బీజేపీకి ఉన్న ప్రాముఖ్యత కూడా ఇక్కడ మన కమ్యూనిస్టులకు లేకపోవడం గల కారణం అంటే కారణం ఏమిటంటే వాస్తవంగా మా వెనకాల ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు ర్యాలీ అవుతారు. మా వెనకాల ఉన్నటువంటి పేదవాళ్ళని, బలమైనటువంటి పేద వర్గాన్ని దెబ్బతీయడం కోసం మిగతా పార్టీలు చేసినటువంటి ఒక పెద్ద కుట్ర ఏమిటంటే అతి సామాన్యమైనటువంటి ప్రజల్ని దెబ్బతీయాలంటే వీళ్ళని మందు పేరుతోటి, డబ్బుల పేరుతోటి, కులం పేరుతో, మతం పేరుతో ఈ పాచికలాడి మా వెనకాల ఉన్నటువంటి అతి సామాన్యమైన ప్రజల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు వేరే విషయాలు మాట్లాడలేదు, వేరే సమస్యలపై అవగాహన ఉండదు. కానీ కేవలం డబ్బు రాజకీయాలతోటి వాళ్ళు ఈనాడు గెటాన్ అవుతున్నట్టు పరిస్థితి ఉన్నది. అందుకే ప్రజలు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం డబ్బులు అడగలేదండి. ప్రజలు చాలా ప్లేన్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజలు డబ్బులు అడగట్లే. వాడు బలవంతంగా ఏం చేస్తున్నాడు, ప్రజలకు డబ్బుని అలవాటు చేశాడు, ప్రజలు నియతిని జడగొడుతున్నాడు. అందుకే ప్రజలారా ఈ ఎన్నికల్లో డబ్బులు తిరస్కరించమని చెప్తున్నాం.
అంటే మీరు ఎంత డబ్బుని తిరస్కరించమని చెప్పినా ఇవాళ సిపిఎం వాళ్ళు సిపిఐలే కాదు కమ్యూనిస్టులే కాదు ఎంత పేద వర్గాలు నిలబడాలన్నా నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే అయ్యా నీకు దండం నాకు ఓటే అంటే నాకేంది అనే పరిస్థితి ఉన్నది. సో ఇటువంటి డబ్బు రాజకీయాల్లో మీరు కలిసిపోకుండా ఒంటరిగా మన అసెంబ్లీ సెగ్మెంట్ కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, ఎందుకు ఒక అంటే మూమెంట్ని బట్టి ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కమ్యూనిస్టులు పర్టికులర్గా ఈ మధ్య కాలంలో? ఒక రకం చెప్పాలంటే మేము సరైన నిర్ణయం తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము మా రాజకీయ విధానాన్ని ఎన్నికల్లో ప్రచారంలో తీసుకురావాలి. చాలా మంది ఏమనుకుంటున్నారు, మీరు ఎక్కడ గెలుస్తారండి, ఎవరితోటో జతగట్టు రాదండి. అవునా, జరిగిందా మన అసెంబ్లీలో సిపిఐ వాళ్ళకి కనీసం ఆ ఒక్క సీట్ అని అట్లా రాగలిగింది, మీరెందుకు తిరస్కరించారు అని? మేము మాకంటూ ఒక విధానం ఉంది. సిపిఐ సంబంధించిన విధానం వాళ్ళని అడగాలి, ఆ పార్టీ వాళ్ళది. మాకంటూ విధానం ఉంది. అందుకే మేము 19 స్థానాల్లో మేము పోటీ చేసినాం. 19 స్థానాల్లో పోటీ చేసినాం. మా స్వతంత్ర విధానాన్ని చెప్పగలిగినాం. కమ్యూనిస్టుల యొక్క కష్టాన్ని చెప్పినాం, కృషిని చెప్పినాం. ఒక రకం చెప్పాలంటే ఎన్నికలు ఒక రాజకీయ కర్తవ్యంగా సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, 100 సభలు పెడుతున్నాం జనంలోకి. కమ్యూనిస్టుల యొక్క చరిత్రను చెప్తున్నాం, ఈ పోరాటాలు చెప్పినాం, పోరాట ఫలితాలు చెప్పినాం. కాబట్టి అంతెందుకండి, సాయుధ రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములు పంచితే ఈ 7 నియోజకవర్గాల్లో 4 లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టులది కదా. అది ప్రజలు విస్మరించారు కదా. ఇప్పుడు ఆ నియతి మీద పబ్లిక్ ఉంటే బాగుండేది. మీ పాత్ర లేదా, లేకపోతే వాళ్ళని ప్రలోభపరుస్తున్నారా మీ శక్తి మీద? రెండు ఉన్నాయి మీరు అన్నట్టు. మేము చెప్పుకునేటువంటి విషయంలో మానించుకునే బలహీనతలు ఉన్నాయి. రెండోది ఆ కృషిని మరిపించడం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అందుకే మేము ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకొని గతంలో జరిగినటువంటి పోరాటాలు, దానికి ఒక చరిత్ర, దానికి ఒక కష్టము, ప్రజల్లో మా యొక్క తీసుకొచ్చిన ఫలితాలు, ఇవన్నీ విషయాలు నెమరేసుకుంటూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి కోసం ఎన్నికల క్యాంపును ఉపయోగించుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. అన్ని తరగతుల ప్రజలందరూ కూడా వాస్తవమే కమ్యూనిస్టులకు ఓటేయాలంటే ఆలోచనకు వస్తున్నటువంటి స్థితి ఇప్పుడు ఈ పార్లమెంట్ కనపడుతుంది అంటారా? నిజంగా తప్పనిసరిగా ఉన్నది. ప్రజల్లో ఒక రకమైనటువంటి మంచి వేవ్ ఉంది. చూస్తున్నారు, అభ్యర్థులను చూస్తున్నారు. ఎవరండి అభ్యర్థులు అని ప్రశ్నించే, ఎక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఏ ప్రజల కోసం పనిచేశాడు, ఎక్కడ బీజేపీ అతను ఏ ప్రజల కోసం పనిచేశాడు, బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఏ ప్రజా ఉద్యమాలు ఉన్నాడు. కేవలం సిపిఎం పార్టీ అభ్యర్థినటువంటి నేను 35 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను. అనేక నిర్బంధాలు అధిగమించాం. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నది. ప్రజా సమస్యలపై పోరాడినాం, కొన్ని ఫలితాలు కూడా సాధించినాం. ఆ రకంగా జైలు జీవితాన్ని గడిపినాం. ఆ రకంగా పోలీసు నిర్బంధాన్ని అధిగమించినాం. ఇన్ని రకాల అనుభవాలు ఉన్నటువంటి మాకు ఓటేయకుండా కేవలం డబ్బు రాజకీయాలకు ఓటేస్తే ప్రజల భవిష్యత్తును మార్చడం. మీ ప్రత్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఇప్పుడు ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ప్రాంతం మీద మంచి పట్టున్నటువంటి పరిస్థితి, ఆయనకు వాళ్ళ సపోర్ట్ ఉన్నది, ఎట్లయినా నెట్టుకొస్తాడు అనేది గట్టిగా పడుతుంది. ఈ పోటీని మీరు ఎట్లా తట్టుకుంటారు సింగిల్గా? కోమటిరెడ్డి బ్రదర్స్కు పట్టు ఉందనేది అవాస్తవం. పైసల పట్టు మాత్రం ఉంది వాళ్ళకి. ఇక అంతకన్నా వేరే పట్టు ఏమి లేదు వాళ్ళకు. ఒకటేమిటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఇక్కడ సిపిఎం వర్సెస్ కాంగ్రెసే ఉన్నది ఇక్కడ. ఇప్పుడు కాదు, గతంలో కూడా సిపిఎం వర్సెస్ కాంగ్రెసే. బలిసిన వాళ్ళందరూ కాంగ్రెస్ వైపాలు ఉండేవాళ్ళు, పేదవాళ్ళంతా మా వెనకాల ఉండేవాళ్ళు. అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను అదే మీ సమక్షంలో చెప్తున్నాను, ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. మిగతా 3 అభ్యర్థులను పిలిపండి, నేను కూడా వస్తాను. 3 ప్రశ్నలు వేయచ్చు వాళ్ళని. మొదటి ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రాంత సమస్యల మీద మీకున్న అవగాహన ఏమిటి అడగండి, నేను చెప్పగలుగుతాను. ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం మీరు చేసిన కృషి ఏమిటి చెప్పనండి. మా పోరాటం, మా ఫలితాలు చెప్తాం. మూడోది, ఎన్నికల్లో డబ్బు, కులము, మందు, మతాలు ఉపయోగించకుండా ఓట్లు అడుగుతారా అని అడగండి, నేను ఆ సవాల్ని స్వీకరిస్తాను. పిలిపించి మాట్లాడండి మీ సమక్షంలోనే. అవునా? అట్లనే ఇప్పుడు వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారంటీలు ఇచ్చినాము, నెరవేరుస్తాము, అది దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వైఖరిని మీరు జనంలో ఎట్లా చెప్పబోతున్నారు? కొన్ని విషయాలు వాస్తవం. ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 1-2 అంశాలు చేసింది వాస్తవం, మేము కూడా అభినందించాం, రైట్ చేయాల్సింది. కానీ మౌలికమైనటువంటి విషయాలు పక్కన పెట్టారు. మీరు చూడండి, పెన్షన్ 4000 చేస్తున్నాడు కదా, 2500 రూపాయల మహిళలకు ఇస్తున్నాడు కదా, రైతు బంధు ఇస్తున్నాడు కదా, 500 రూపాయల బోనస్ ఇస్తున్నాడు కదా. ఏవండి ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి గారు? 44 పేజీల శ్వేతపత్రం విడుదల చేసి ఆయన చెప్పేది ఏమిటంటే, డబ్బులు లేవండి, రాష్ట్ర ఖజానాతో ఖాళీ అయిపోయింది. అంటే డబ్బులు లేవు అని ప్రజలకు చెప్పి ఈ గ్యారంటీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే గ్యారంటీలను ఎగ్గొట్టడం కోసమే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం వదలరు. నువ్వు కాక ఒకవేళ అటనే చేస్తేవి కేసీఆర్ పట్టినాకైతే మరి నీకు పడతాయని చెప్పి చెప్తున్నాను. అవును, కేసీఆర్ మీద అనూహ్యమైన తీర్పు ఇచ్చారు ప్రజలు, అది చూసినాం. అంతే అనూహ్యమైన తీర్పు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో కమ్యూనిస్టులకు లభిస్తుందని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారా? తప్పనిసరి ఎందుకు నమ్ముతున్నానంటే, కేసీఆర్ గారు పరిపాలన చూశారు, వైఫల్యాలు చూశారు.
అంతెందుకండి కేసీఆర్ పార్టీ బూరు నరసయ్య గారిని 5 ఏళ్ళు ఎంపిక చేశారు కదా ఈ ప్రజలు. అవును. బూరు నరసయ్య గారు నేను దాదాపు ఇప్పటికి నేను 180 గ్రామాలు తిరిగానండి. ఏ ఊరికి రాలే ఆయన. ఏ ఊరికి పోయినటువంటి వ్యక్తి ప్రజల్లో ఏమని ఓటు అడుగుతాడు. అందుకే కేసీఆర్ను చూశారు. ఇప్పుడు అదే బూరు నరసయ్య గౌడ్ గారు కండవ మార్చుకుని బీజేపీకి వస్తున్నారు. ఎట్లా నమ్ముతారండి జనం ఆయనని. ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి 2 అన్నదమ్ములకి కదా 10 సంవత్సరాల కాలం జనం కట్టబెట్టారు పదవులు. ఈ 10 ఏళ్ల కాలం నుంచి ఏదన్నా ఊరికి ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఏమని మేము 10 సంవత్సరాల కాలంలో మీ అన్నదమ్ములం ఈ ప్రజా సమస్యల కోసం మేము బాగా పనిచేసినామని చెప్పని ఒక వైట్ పేపర్ విడుదల చేయమనండి. నేను సిద్ధంగా ఉన్న సవాలు స్వీకరించాను. అసలు ఈ భువనగిరి సెగ్మెంట్లో, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో జహాంగీర్ గారు పోటీ సిపిఎం గెలవడానికా బీజేపీ ఓడడానికా ఏ పర్స్పెక్టివ్లో చేస్తున్నట్టు? మొదటిది సిపిఎం గెలుస్తుంది, గెలవబోతుంది. మేము గెలవకుండా ఏమి లేదు, బీజేపీని అయితే ఓడిస్తామనే పంత ఏమన్నా సమస్య లేదు. మేము నిలబడ్డట్టు చోట మేమే గెలవాలి. మేము గెలిస్తేనే కదా ఈ ప్రజలకు కాస్త కూసం మంచి అయ్యేది. ఈ ప్రజా సమస్యలపై పోరాడడానికి ఒక గలం ఎత్తేది. నా గెలుపు ఒక భువనగిరి నియోజకవర్గం గెలిపే కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నా గెలుపు. ఓకే. ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల్ని వినిపించడం కోసమే పార్లమెంట్కి వెళ్ళబోతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి మీ కార్యాలయానికి వచ్చి కూర్చోవడం వెనకాల ఉన్న అంటే ఏంటి? ఇప్పుడు సహజంగా రాజకీయాలు ఉన్నప్పుడు మీరు మాకు మద్దతు ఇవ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా మీరు మద్దతు ఇవ్వండి. ప్రత్యేకంగా మీకు ఒక ఆఫర్ పెట్టి జహాంగీర్ గారికి మేము ఏదైనా మేమే అనౌన్స్ చేస్తాం, ఈ పోటీ నుంచి కొంచెం మాకు సపోర్ట్ కావాలని అడిగిన పరిస్థితి? అదంతా కేవలం ఉత్తి మాటలు మాట్లాడడం తప్ప ఏం లేదు. అది ప్రచారమే. ఎందుకంటే మీరు చేసుకున్న ప్రచారమా? లేదు, కాంగ్రెస్ వాళ్ళ నాటకం ఇదంతా కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే సిపిఎం ప్రచారంలో ముందు భాగాన్ని ఉన్నది. సిపిఎం పార్టీ ఒక రకం గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది, క్షేత్రస్థాయికి వెళ్ళిపోయింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్న ఏకైక అభ్యర్థిని నేనే, గ్రామాలు తిరుగుతున్న ఏకైక అభ్యర్థిని నేనే, నా పార్టీ. అయితే ఈ ప్రచార ఊపు వ్యవహారం చూసిన తర్వాత ఇంటెలిజెన్స్ వారి రిపోర్ట్ ఏమి ఇచ్చిందేమో, ఇంకా సిపిఎం వాళ్ళతో కలవకుంటే బాగుండని ఆలోచనతోటి మమ్మల్ని పిలిచారు. మా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, మేము ఒకటే స్థానం పోటీ చేస్తున్నాం, ఈ ఒక్క స్థానంలో మేము తప్పనిసరిగా నిలబడతాం, గెలుస్తామని చెప్పింది మా పార్టీ. ఇక అంతకన్నా చేసేది ఏం లేదు. అంటే కాంగ్రెస్తో మన అసెంబ్లీలో కూడా పోటీ అప్పుడు కూడా సఖ్యత కుదరలేదా మీకు? ఇప్పుడు సఖ్యత కుదరచుకోదని వాళ్ళకు ఉండాలి. కమ్యూనిస్టుల యొక్క బలం ఉంది, ప్రజల్లో వాళ్ళకి పలుకుబడి ఉన్నది. ఇది ఏ రకంగా వినియోగించుకోవాలని చెప్పి ఆలోచన వాళ్ళకు ఉండాలి. మేమైతే ఆ రకంగా వాళ్ళ పొత్తుల కోసం అర్రులు దాచినటువంటి పరిస్థితి ఏనాడు లేదు. అట్లని మీరు చట్టసభల్లో కూడా లేనప్పుడు మీ గొంతుగా ఎంత వినిపిస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో ఏంటి ఉపయోగం? కరెక్టే, చట్టసభల్లో ఉండాలనే కదా, మేము రాజ్యాధికారం కోసమే కదా మేము పనిచేసేది, రాజ్యాధికారం కోసమే పనిచేస్తాం. అందుకే ఈ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. అయితే పోటీ చేస్తున్నటువంటి క్రమంలో చట్టసభల్లో వెళ్ళాలి. అయితే వెళ్ళాలనేటువంటి ఆలోచన ప్రజల్లో కలిగించడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. అరే మిగతా వారికి మా తేడా చూడండి నాయన అని చెప్తున్నాం ప్రజలకు. అంటే గతంలో చూసుకుంటే చట్టసభల్లో ఇప్పుడు కన్నా గతంలోనే ఎక్కువ పార్టిసిపేట్ చేసిన పరిస్థితిని నర్ర రాఘవరెడ్డి కానివ్వండి, నోముల నరసింహయ్య, చాలామంది పెద్ద నంద్యాల నరసింహారెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు విరివిగా అంటే ఖమ్మం, నల్గొండ ఇదంతా ఉమ్మడి అంటే కమ్యూనిస్టుకు కంచుకోట లాంటి జిల్లాలు ఉన్న పరిస్థితి. అయాలటి నుంచి ఇయాలటికి చూసుకుంటే ఇప్పుడు జహాంగీర్ అన్న పీరియడ్ వరకు చూసుకుంటే ప్రజలు ఇంకో 2 అడుగులు మనం మీ నుంచి జరిగిరనే చెప్పాలి, కానీ దగ్గరకు ఉన్నారని చెప్పే పరిస్థితి లేదు. ఈ వాతావరణం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ప్రజలు మా నుంచి దూరమైరనేది కాదు, అంటే ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని భ్రమలు కలిగించినది మాట వాస్తవం. ఇప్పుడు సామాన్యుడు, రైతులు, పేదలు అందరూ ఉన్నారు. కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తామన్నప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు ఎరచూపారు, ఇంకా కొన్ని మత ప్రభావాలు చూపిస్తున్నారు కొన్ని. అయితే ఇక్కడ మా ప్రజలు మా గురించి వేరే ఇంకా చెడుగా ఆలోచన చేసిన పరిస్థితి ఉండదు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే ఒరిజినల్గా పనిచేస్తున్నాం కదా మేము. అవును. అందుకే ప్రజలని మా నుంచి దూరం చేయడం అనేది సాధ్యం కాదు. అయితే కొన్ని తాత్కాలిక భ్రమలతో ప్రజలు వెళుతున్నట్టు మాట వాస్తవం. అందుకే అది కూడా జరగకుండా ఏం చేయాలనేది మా ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో మేము ప్రజల్లో ఉండే వాళ్ళం కదా, మాకంటే ఎక్కువగా ప్రజలతో అవినాభావ సంబంధం, మమేకమైనటువంటి పరిస్థితి ఏ పార్టీ కూడా లేదు. అయితే ఓడడం అనేటువంటిది మాకు పెద్ద పని కాదు. గెలిస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తాం, ఓడినా జనంలో ఉంటాం. గెలవడమే ఇంపార్టెంట్ అంటున్నాను. గెలిస్తేనే కదా మీరు అధికారంలో ఉంటే ఏమైనా చేయగలుగుతారు. కోసం పోటీలో ఉన్నాం మేము. అఫ్ కోర్స్ నేను అక్కడి వరకు ఓకే. అండ్ ముఖ్యంగా జహాంగీర్ అన్న రేపు పార్లమెంట్ నుంచి గెలిస్తే ప్రజలకు ఏం చేయబోతున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు సూటిగా? నేను ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సాగునీటి సమస్య చాలా కీలకమైనటువంటిది. మొదటి మీరు చూడండి, ఇక్కడ బసవాపురం రిజర్వాయర్ 22 దశాబ్దాలైంది పూర్తి కావాలి.
బసాపురం రిజర్వాయర్ పూర్తి చేయడం కోసం నా వంతు నా ప్రయత్నం చేస్తాను. పార్లమెంట్లో కానీ అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయగలుగుతాను. మీరు జనగాం వెళ్ళండి, దేవాదులకు సంబంధించినటువంటి కాలువ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు, కరువు పీడిత ప్రాంతంగా మారిపోతుంది. తుంగతుర్తికి వెళ్తే ఎస్ఆర్ఎస్పి కాలువ నిర్మాణం పూర్తి కాలేదు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు వలసపోయే పరిస్థితి వచ్చేసింది. మన బీవెల్లెములు ఉదయ సముద్రం ప్రాజెక్టు ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీ కదా, అవును, వైఎస్ రాజశేఖర్ గారు ప్రారంభించినటువంటి బీవెల్లెములు ఉదయ సముద్రం ప్రాజెక్టు 18 ఏళ్ళు అయిందండి. ఎందుకు పూర్తి కాలేదు? కారణం ఏంటి? మీరు ఎంపీ మంత్రిగా చేశారు, పోనీ దానికోసం నువ్వు గడువు ఏమైనా పెట్టగలుగుతావా? పెట్టే పరిస్థితి లేదు. కానీ నేను గెలిస్తే తప్పనిసరిగా ఈ ప్రాజెక్టుల మీద పాలమూడు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తి కాలేదు. అందుకే అత్యంత కీలకమైనటువంటి సమస్య ఇరిగేషన్, సాగునీటి సమస్య. ఈ ప్రాంతంలో కూడా మూసి మీద ఉద్యమం చేసింది ఎవరంటే సిపిఎం. మూసి అంటే సిపిఎం యాదికి రావాలి ప్రజలకు, ఎందుకంటే మేమే పని పోరాడినందుకు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు ఆ 1000 కోట్లు దేనికి సరిపో అనుకోండి, కానీ ప్రభుత్వంలో ఒక కదలిక మాత్రం తీసుకురాగలం. విద్య విషయంలో, వైద్యం విషయంలో, అలాగే ఉపాధి విషయంలో, ఇక్కడున్నట్టు మౌలిక రంగాల విషయంలో నేను నా వంతు పాత్రగా నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతాను. ఈ పార్లమెంటు పదవి అనేటువంటిది కమ్యూనిస్టులకు ఆయుధం లాంటిది. ఇది విలాసాలు అనుభవించడం కోసం, రాజభోగాల కోసం కాదు, ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు, కోటాను కోటి రూపాయలు సంపాదించుకోవడం కోసం కాదు. వాళ్ళు ఈ పని చేశారు, ఆస్తులు పెంచుకున్నారు, కోట్లు సంపాదించుకున్నారు, విలాసాలు అనుభవించారు. ఆ పదవులతోటి కమ్యూనిస్టులం సీదా జీవితం గడిపేవాళ్ళం. ఇప్పుడు ఎట్టున్నానో రేపు పార్లమెంట్ ఎంపీ అయినా కూడా గట్టి ఉంటాను నేను అని మీరు అంటున్నారు. అది పబ్లిక్లో కూడా ఇప్పుడు కమ్యూనిస్టులకు వచ్చేసరికి పశ్చిమ బెంగాల్ దగ్గర నుంచి చూసుకున్న మన దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నది తగ్గుతూ వచ్చింది. సరిగదా ఇప్పుడు జాంగీర్కి ఏంది ఆయన అట్లా చెప్తాడు, కానీ ఆయనకి మంచిగానే ఉన్నాయట కదని ఒక ముచ్చట. పై నాయకత్వం అంతా వాళ్ళ నాయకులంతా బాగానే ఉన్నారు, కిందోళ్ళు లేరు. అందుకే కింది నుంచి పంచాయతీలు వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ విచ్ఛిన్నమవుతున్న పరిస్థితి అనేది ఒకటి బాగా వినబడుతుంది పబ్లిక్లో. ఇదే అయితే ఒక విషయం ఏంటంటే, ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు, కొన్ని ఈ తప్పుడు ప్రచారాన్ని సృష్టించేటట్టు పార్టీయేతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్కి ఉన్నటువంటి పని ఏమిటంటే ఇదే పని కదా, బీజేపీకి ఉన్న పని ఇదే పని కదా. ఓకే, కాస్త నిజాయితీగా పనిచేసినట్టు వాళ్ళని ప్రజల్లో బదనాం చేయాలన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని రూమర్స్ చేయాలి. చేయకుంటే వారికి ఆ పుట్టగతులు ఉండే కదా. అందుకే ఇప్పుడు సిపిఎం పార్టీ అభ్యర్థి బలంగా తిరుగుతున్నాడు. కాబట్టి ఏం చేద్దామని వెతుకుతున్నారు. పాపం వాళ్ళకి వెంట్రుక మందం కూడా ఏం దొరకలేదు. ఇంకా దొరకకుండా ఏం చేస్తున్నారు? ఇక లాభం లేదని చెప్పని పైసలు పంపిణీ చేసే కార్యక్రమంలో పడ్డారు. ఎన్ని పైసలు పంచినా వాళ్ళ వెనకాల జనం వస్తలేరు. మీరు చూడండి, ఒక 500 మందితో సభ పెట్టాలంటే వాళ్ళకి 50 లక్షలు కావాలండి. మేము మనం 12,000 మందితో సభ పెట్టాం, ఉట్టి పులిహోర ప్యాకెట్లు ఇచ్చినాం వచ్చిన జనానికి. ఇది కమ్యూనిస్టులకు ఉన్నటువంటి తేడా. అంటే ఒక రకంగా మీ నామినేషన్ పర్వము, ర్యాలీ ఇదంతా చూసే జడుచుకున్నారంటారా? జడుచుకున్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి మా దగ్గరికి వచ్చి మాట్లాడే అందుకే గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం పిలిచాడు? సిపిఎం పార్టీ ఉద్యమాలు చేస్తుంది, పోరాటాలు చేస్తుంది, గట్టిగా ఉన్నది, మాకేమైనా అవుతుందో అన్న భయంతో కదా చర్చలకు వచ్చేది. అందుకే మేము ఆ రకంగా మా సాఫ్ సీదాగా మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం, చాలా ప్లేన్గా వెళ్తున్నాం. వాళ్ళను కూడా ప్లేన్గా వెళ్ళమని చెప్తున్నాం. మిగతా పార్టీలని డబ్బు పంచకండి, కులాన్ని ఉపయోగించకండి, మందు పంచకండి, నేను ఎట్ట పని చేస్తున్నాను మీరు అట్టే పని చేయండి, చూద్దాం ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే గెలుస్తారు. అంటే ముఖ్యంగా ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటాం మే రాగానే, కానీ ప్రపంచ కమ్యూనిస్టులారా మీరు ఎప్పుడు ఏకమవుతారు అనేది నా ప్రశ్న. ఏకమవుతున్నాం కదా, ఎప్పుడైతారు? అయితే కొన్ని విషయాలు ఏంటంటే, వామపక్షాలు ఇప్పుడు వామపక్షాలకు ఉన్నటువంటి ఉన్నాయి కొన్ని రాజకీయ ఎత్తుగడలు వేరే ఉన్నాయి. అందుకే ఆ రాజకీయ ఎత్తుగడల్ని ఆయా పార్టీలు అనుసరిస్తున్నట్టు విధానం ఉంది. కానీ సమస్యల పైన అలాగే ఉద్యమాల విషయంలో ఐక్య కార్యాచరణ ఇప్పటికీ చేస్తుంది. కొన్ని సమస్యలు అవి కూడా సర్దుకుంటాయి. ఓకేనా, తప్పకుండా మీరు అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో డెఫినెట్గా ఒక కొత్త విజయానికి నాంది పలికి ప్రజలంతా కూడా, ఎందుకంటే మీరు స్థానికేతరుల కన్నా స్థానికులు ఉంటే వాళ్ళకి సమస్యలు ఏంటిది ఇది బలంగా తెలుస్తాయి. కాబట్టి మీరు నిజంగా ఇక్కడ జనాల నమ్మకాన్ని నిలబెడుతూ మీ పార్టీ నమ్మకాన్ని కూడా ఇంకిత బలపరుస్తూ ఒక విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాం. మీలాంటి ప్రజా గొంతుక పార్లమెంట్లో ఖచ్చితంగా ఉంటే ఏం జరుగుతుంది అనేది ప్రజలు చూడాలి. కాబట్టి ఈ ప్రలోభ రాజకీయాలను మీరు ఎట్లా బద్దలు కొడతారో మాకు తెలియదు, కానీ ఒక కమ్యూనిస్ట్గా మాత్రం మీరు సరైన విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.